రాబోయే పార్లమెంటు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు కోలార్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. మరి కంచెల కృష్ణారెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు కొరకు పని చేస్తామని చెప్పి మరి గులాబీ సైనికులంతా ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. కోలార్ నియోజకవర్గంలో గత శాసనసభ ఎన్నికల్లో ఏదైతే కొంత నష్టం జరిగిందో దాన్ని కూడబెట్టుకుంటాం, తప్పకుండా మెజారిటీ తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తామన్న పట్టుదల కార్యకర్తల్లో నాయకుల్లో ఉత్సాహం కనబడుతుంది. ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ ఈ 100 రోజుల్లో చేసిన మోసం ప్రజలందరిలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఏదైతే సాగర్ ఎడమకాల పైన కృష్ణానది నీళ్ల పైన గత సమైక్య పాలనలో ఏదైతే నష్టం జరిగిందో, ఏదైతే ద్రోహం జరిగిందో మళ్ళీ కేవలం 100 రోజుల్లోనే అది పునరావృతం అవుతుంది. మళ్ళీ దురదృష్టవశాత్తు లెఫ్ట్ కెనాల్ కింద ఉన్న ప్రజలు కావచ్చు, ఎస్ఎల్బిసి కావచ్చు, లో లెవెల్ కెనాల్ కింద ఉన్న ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం యొక్క చేతగాంతనం, ఈ ప్రభుత్వం యొక్క మోసపూరిత వైఖరి, ఈ ప్రభుత్వం యొక్క ద్రోహపూరితమైన వైఖరిని అందరినీ కూడా చూస్తున్నారు. ఏ రకంగా ఒక్క పంటకు ఒక్క తడి నీళ్లు ఇస్తే లక్షల ఎకరాలు బయటపడేదో కనీసం అది ఇవ్వడం చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఇదనే విషయాన్ని, ఈ జిల్లా మంత్రులు దద్దమ్మలనే విషయాన్ని కూడా మరి రైతాంగం అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. గతంలో ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు కేఆర్ఎంబి ఉన్న లెక్క పెట్టకుండా ఒక పంట ఒకసారి ఒక తడికి ఒకసారి 2 తళ్ళకి నీళ్ళు ఇచ్చి లక్షలాది ఎకరాలలో రైతుల్ని ఎట్లా కాపాడుకున్నాడో కేసీఆర్ గారు రైతులందరూ కూడా గుర్తు చేసుకుంటున్నారు. గతంలో సమైక్యాంధ్ర పాలనలో ఏదైతే కాలువ నీళ్లు వదిలిపెట్టి మళ్ళీ బోర్లు వేసుకునే దుస్థితి, బావులు తీసుకునే దుస్థితి వచ్చిందో మళ్ళీ అది అప్పుడే పునరావృతం అవుతుంది. 100 రోజుల్లోనే ఇంత పెద్ద మోసం జరుగుతుందని చెప్పి మేము అనుకోలేదు అని చెప్పి రైతాంగం అందరూ కూడా అనుకుంటున్నారు. రైతు ద్రోహిగా ఈ ప్రభుత్వం ఇప్పటికే నిరూపించుకుంది. 100 రోజుల్లోనే కేసీఆర్ గారు వచ్చి రైతు బంధు సమయానికి ఇవ్వండి, రుణమాఫీ చెయ్యండి, అదేవిధంగా బోనస్ ఇవ్వండి అని చెప్పేసి అడిగితే రైతుల కొరకు న్యాయమైన వాళ్ళ కోరికని వ్యక్తీకరిస్తే నష్టపోయిన పొలాలకు 25,000 రూపాయల పరిహారం ఇవ్వండి అడిగితే మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు ఓ బాధ్యత లేకుండా మాట్లాడుతూ లాగులు ఇడిపిస్తాం, లేదా మేము బొంద పెడతాం, 100 మీటర్ల బొంద పెడతాం, రండా గిండా అని మాట్లాడుతున్నారు. ఇవన్నీ కాంగ్రెస్ కే వర్తిస్తాయనే మాట ప్రజలు రైతులు చెప్తున్నారు. బోనస్ ఇవ్వలేని మీరు రండలు, మా కళ్ళ ముందు పోతున్న నీళ్లను మా పొలాలకు ఇవ్వలేని మీరు రండలు, మీరు తప్ప ఇస్తానన్న మాటను తప్పిన వాళ్ళు మీరు కోటంటీలు, మీరు చీటర్లు తప్ప కేసీఆర్ కాదు అనే మాట ఇవాళ రైతాంగం నోటి నుంచి పెద్ద ఎత్తున వినబడుతుంది.